మన ఆక్సిజన్ లెవెల్ ఎలా మెయింటైన్ అవుతుంది, మనకు ఊపిరి ఆగిపోవడం అనేది ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే దీనికి టాబ్లెట్స్ లేవా అని. మనకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది మోస్ట్ కామన్గా స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ డిజార్డర్ అండి. సో మనకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది మనకు గురక వల్ల వచ్చే సమస్య. సో ఈ ప్రాబ్లంలో మనకేమవుతుందంటే మెయిన్గా నెక్ మజిల్స్, బ్యాక్ ఆఫ్ ది థ్రోట్ ఏదైతే మజిల్స్ సపోర్ట్ చేస్తాయో అవి రిలాక్స్ అయిపోతాయి. అవి రిలాక్స్ అయినప్పుడు మనకి బ్రీతింగ్ అనేది అబ్స్ట్రక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరిగినప్పుడు మనకు మోస్ట్ కామన్గా బ్రీతింగ్ ఆగిపోవడం లేకపోతే బ్రీతింగ్ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఆ రిపీటెడ్ ఎపిసోడ్స్ వల్ల మనకి మనం పడుకున్నప్పుడు మెయిన్గా ఈ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ ప్రాబ్లం రావడానికి మోస్ట్ కామన్ కారణాలు ఏంటి అంటే ఎక్సెస్ వెయిట్, ఒబేసిటీ అంటే లావుగా ఉండడం. సో ఇట్లాంటి ప్రాబ్లం వల్ల అంటే ఓవర్ వెయిట్ వల్ల వచ్చే కేసెసే మనకి రెగ్యులర్ ఓపీడీ బేసిస్లో మనకు వచ్చే దాంట్లో ఎక్కువగా ఉంటారు. అదర్ కాజెస్ ఏంటి అంటే అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఆస్తమా ఉన్నప్పుడు, లేకపోతే వెయిట్ గెయిన్ ఎక్కువైపోయి ఇంకా దాంతోపాటు వేరే అసోసియేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు మోస్ట్ కామన్గా మనకి మేల్స్ ఎక్కువగా ప్రెజెంట్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లం వల్ల. మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియాలో పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే మనం డే టైంలో ఎక్కువగా నిద్ర రావడం, అంటే మనకు రాత్రి పడుకున్నా కూడా మళ్ళీ డే టైంలో కూడా ఎక్కువ నిద్ర వస్తుంది అంటూ ఉంటారు. ఇంకొక సిమ్టమ్ చెప్పేది ఏంటి అంటే డే టైం మనం ఎప్పుడైతే నిద్ర లేస్తామో లేచిన తర్వాత కూడా ఇంకా ఫ్రెష్గా లేదు, ఇంకా నిద్ర వచ్చినట్టు మత్తుగానే ఉంటుంది, లేకపోతే టయర్డ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే మనకి నిద్ర మధ్యలో ఊపిరి ఏదైతే ఆగిపోవడం అనేది జరుగుతుందో అది ఆగిపోయినప్పుడు మనం ఊపిరి ఆగిపోవడం వల్ల మనం సడన్ అవేకనింగ్ అంటే ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు మెయిన్గా ఇట్లాంటి పాపులేషన్. ఇదే కాకుండా మనం డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వడం, అంటే ఇప్పుడు మనం గుంపులో ఒక నలుగురం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిద్ర రావడం అనేది, నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి అనేది మోస్ట్ కామన్గా మనకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా వల్ల వచ్చే సిమ్టమ్స్. ఇట్లా ప్రెజెంట్ అయినప్పుడు మనం మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఇమీడియట్లీ ప్రెజెంట్ అవుతారు. బికాస్ ఆ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, మనకి డ్రైవింగ్ ఇబ్బంది పడడం వల్ల మనం నెక్స్ట్ ఇంకేం హెల్ప్లెస్ పొజిషన్లో ఉంటాం. సో అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మన దగ్గరకు పేషెంట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ప్రెజెంట్ అయినప్పుడు మనము మెయిన్గా పేషెంట్కి వాట్ నెక్స్ట్ వీ కెన్ డూ అనేది ఏంటి అంటే డయాగ్నోస్ చేయడం. ఎలా డయాగ్నోస్ చేస్తాం ఇట్లాంటి పాపులేషన్ని అంటే మోస్ట్ కామన్గా మనం సిమ్టమ్స్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది అనేది మనం ఒక అజంప్షన్కి వచ్చేసి నెక్స్ట్ స్లీప్ స్టడీ అనేది చేయడం జరుగుతుంది. స్లీప్ స్టడీ అంటే ఏంటంటే మనం ఓవర్ నైట్ మన రెస్పిరేటరీ సిస్టంలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, మనకు ఆక్సిజన్ లెవెల్ ఎంత పడిపోతుంది, ఎంతవరకు మెయింటైన్ అవుతుంది, ఈ దాంతోపాటు మనకు ఊపిరి ఆగిపోవడం అనేది ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది నిద్రలో, లేదా ఊపిరి తగ్గడం అంటే ఏప్నియా, హైపోప్నియా. ఏప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం. సో మనం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది మనం మెయిన్గా స్లీప్ స్టడీ ద్వారా డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఈ స్లీప్ స్టడీ అనేది ఓవర్ నైట్ అనేది చేస్తాము. అంటే నైట్ పడుకున్నప్పుడు మనం ఏదైతే స్లీప్ స్టడీ చేస్తామో అది మెషిన్ కనెక్ట్ చేసేసి మళ్ళీ మార్నింగ్ వరకు అంటే మనం ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 6 to 8 hours మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆ స్లీప్ స్టడీలో మనకి మెయిన్గా మన ఆక్సిజన్ లెవెల్ ఎలా మెయింటైన్ అవుతుంది, మనకు ఊపిరి ఆగిపోవడం అనేది ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా కేసెస్లో, ఊపిరి తగ్గడం అనేది ఎంతవరకు జరుగుతుంది అంటే ఏప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం, హైపోప్నియా అనేది ఊపిరి తగ్గడం. సో ఈ ఏప్నియా హైపోప్నియా ఇండెక్స్ అనేది మనం క్యాల్కులేట్ చేసి మనం మెయిన్గా ఈ స్లీప్ స్టడీలో మనకి ఓవరాల్ మనం అదర్ పారామీటర్స్ అన్నీ చూసుకొని మనం స్లీప్ స్టడీ చేసిన తర్వాత ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఎంత ఉంది అనేది మనకు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది దాని ద్వారా. సో మనం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది మోస్ట్ కామన్గా మనం ఈ స్లీప్ స్టడీ ఏదైతే చేస్తామో ఆ ఏప్నియా హైపోప్నియా ఇండెక్స్ మనకి <5 అనేది ఉండాలి. సో మోర్ దెన్ 5 అనేది ఉన్నప్పుడు మనం దానికి క్రైటీరియా చూసుకొని అది మైల్డా, మోడరేటా, సివియరా, వెరీ సివియరా అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. సో దాని ప్రకారం మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే దీనికి టాబ్లెట్స్ లేవా అని, లేకపోతే ఈ వెయిట్ లాస్ అనేది ఎట్లా జరగాలి అనేది.
సో మనకు మెయిన్‌గా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో ట్రీట్మెంట్ అనేది సీపాప్ మెషిన్ అంటే కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మనం ఏదైతే నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ మనం మాస్క్ పెట్టి హై ప్రెషర్ ద్వారా మనకి ఈ ఎయిర్‌వే అనేది ఓపెన్ ఉంచడానికి అది హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇవ్వడం ద్వారా ఈ స్లీప్ ఎప్నియా అంటే ఏప్నియా హైపాప్నియా ఇండెక్స్ అనేది తగ్గుతది. సో దాని ద్వారా మనకు పేషెంట్స్‌కి డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఓవరాల్ కండిషన్ అనేది కొంచెం మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పాపులేషన్ మనకి ప్రెజెంట్ అయినప్పుడు వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడడం అనేది కూడా జరుగుతుంది. ఒకటి డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వడం. నెక్స్ట్ మెయిన్‌గా మనకి ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ అండి. సో హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే మనకి హార్ట్ బీట్ డిస్టర్బెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో మెయిన్‌గా మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ట్రీట్ చేయకపోవడం వల్ల వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడి మనకి ఇల్ హార్మ్ జరుగుతుంది తప్పితే దాన్ని వదిలేయడం వల్ల అయితే మనకి లాభం అనేది ఉండదు. కంపల్సరీ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కేసెస్‌లో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. హౌ కెన్ వి ప్రివెంట్? సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రాకుండా ఉండడానికి ఏం చేయగలుగుతాం అంటే మెయిన్‌గా మనం సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒబేసిటీ రాకుండా ఉండడానికి, వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ అనేది తీసుకుంటూ ఉండాలి. అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం, డైలీ న్యూట్రిషన్ తీసుకోవడం మంచిగా. సో మన మీల్ కూడా మనం యాప్ట్‌గా అనేది ప్లాన్ చేయడం అనేది చేసుకోవాలి. మన డైలీ డైట్‌లో కార్బోహైడ్రేట్ అనేది ఒక 1/4 పోర్షన్, 1/4 పోర్షన్ ప్రోటీన్, 1/4 ఫ్రూట్స్, ఇంకో 1/4 వెజిటబుల్స్ అట్లా ఉండేటట్టు చూసుకొని వి హావ్ టు ప్లాన్ అవర్ డైట్ అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ దట్ ఈస్ బీయింగ్ హెల్తీ. ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఉండి మన లావ్ అవ్వకుండా ఉండి ఒబేసిటీని ప్రివెంట్ చేయగలిగితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రాకుండా ఉండడానికి మనం చూసుకోవచ్చు.